من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا إنا هديناه السبيل إما شاكرا وإما كفورا إنا أعتدنا للكافرين سلاسل وغلالا وسعيرا إن الأبرار يشربون من كأس كان مزاجها كافورا عينا يشرب بها عباد الله يفجرونها تفجيرا يوفون بالنذر ويخافون يوما كان شره مستطيرا ويطعمون الطعام على حبه مسكينا ويتيما واسيرا إنما نطعمكم لوجه الله لا نريد منكم جزاء ولا شكورا إنا نخاف من ربنا يوما عبوسا قمطريرا صدق الله العظيم. సమస్త ప్రశంసలు అల్లాహ్ సుబ్హానహు వతఆలాకే శోభిస్తాయి. ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనందరికీ సలాత్ అల్ ఫజర్ జమాత్ తో సరిపోయేటువంటి భాగ్యాన్ని ప్రసాదించారు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనందరి యొక్క సలాత్ ఫజర్ ని స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, పవిత్ర రమదాన్ మాసం అల్లాహ్ సుబ్హానహు వతఆలా గత రాత్రి 28వ రాత్రి ఇదే మస్జిద్ లో ఇమాం గారు తరావీ నమాజ్ లో అనేక సూరాలు 28వ జ్యూస్లో తీసుకున్నారు. అందులో ఈ సూర కూడా రాత్రి పడడం జరిగింది. అందుకే మళ్ళీ ఫజర్ నమాజ్ తర్వాత ఈ సూరాలో కొన్ని వాక్యాలు మీ ముందు చర్చకు వస్తున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వతఆలా అంటున్నాడు, హల్ అతా అలల్ ఇన్సాని హీనం మిన్ అద్-దహరి లం యకున్ షైయన్ మద్కూరా. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ప్రశ్నిస్తున్నాడు. మానవ జాతి సృష్టి గురించి అల్లాహ్ సుబ్హానహు వతఆలా మానవుని ప్రశ్నిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన కాలం మనిషి తాను ఏ స్థితిలో ఉన్నాడో తనకు తెలియనటువంటి పరిస్థితిలో మనిషి లేడా? అల్లాహు అక్బర్. చూడండి, మనిషి జన్మించిన తర్వాత శిశువు, ఆ తర్వాత బాలుడు, ఆ తర్వాత యవన దశ, తర్వాత వృద్ధాప్య దశ. ఈ విధంగా దశలు ఉంటాయి. కానీ అసలు ఇహలోకంలోకి రాకముందు ఏ దశలో ఉన్నాడు? తల్లి గర్భంలో 3 మాసాలు వచ్చినప్పటికీ డాక్టర్ తేల్చేస్తాడు అనమాట, గర్భిణి అండి స్త్రీ అని చెప్పేసి. 3 మాసాలకు ముందు కష్టం అనమాట, కాస్త వేచి చూడాలి అంటారు. మరి అంతకు ముందు ఏ స్థితిలో ఉన్నాడు? అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ప్రశ్నిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా అంటున్నాడు, ఇన్నా ఖలఖనల్ ఇన్సాన మిన్ నుత్ఫతిన్ అమ్షాజిన్ నబ్తలీహి ఫజఅల్నాహు సమీఅన్ బసీరా. మేము మానవుడిని మిశ్రమ బిందువులో సృష్టించాము. మిశ్రమ బిందువు. చాలా మంది మాట వరుస చెప్తూ ఉంటారు, ఒక కణంతో పుట్టబడ్డావు నువ్వు, ఒక బిందువుకు పుట్టి ఉంటే అంటారు. అల్లా అంటున్నాడు, కాదు, మేము మానవుడిని మిశ్రమ బిందువుతో సృష్టించాం. ఈ మిశ్రమ బిందువు ఏంటి? పురుషుడి వీర కణము గురించి అందరికి తెలుసు.
మిశ్రమ బిందువు ఏంటి? అదే ఖురాన్ యొక్క ప్రత్యేకత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మేము మానవుడిని మిశ్రమ బిందువుతో సృష్టించాం. స్త్రీ పురుషుడు రతి క్రీడలో పాల్గొన్నప్పుడు పురుషుడికి వీర్యం వస్తుంది, స్త్రీకి వెన్నులో నుంచి గోధుమ రంగులో ఒక ద్రవం వస్తుంది. ఈ కణము ఆ ద్రవము రెండు కలిస్తే మిశ్రమ బిందువు. మనం ప్రతిరోజు జుమాలో ఇమాం గారు సూర్య దహర్ ప్రతి మస్జిద్లో, మన మస్జిద్లో విజయవాడలో సుమారు 25 మస్జిద్లు మనవి ఉన్నాయి. అన్ని మస్జిద్లలో సూర్య దహర్ జుమా రోజు జరుగుతారు. అయితే ఎప్పుడైనా మనం ఆలోచించాము మిశ్రమ బిందువు గురించి? ఒక అమెరికాకు చెందిన గైనిక్ డాక్టర్ ఈ వాక్యం చదివాడు, దానిపైన పరిశోధన చేశాడు, విశ్వాసుల జాబితాలో కలిశాడు. అతనికి దొరికిన నోబెల్ ప్రైజ్ కంటే కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథాన్ని ఆయన స్టడీ చేసిన తర్వాత తనకు దొరికిన జ్ఞానం గొప్పదని భావించాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవన్న ఈ రోజు తరాబీలో ఒక సూరా వస్తుంది ఇన్షాఅల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్, యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. స్త్రీకి వెన్నె భాగంలో నుంచి ఒక ప్రాంతంలో ఆ సమయంలో ఒక ద్రవం వస్తుంది. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ప్రత్యేకించి చెప్తున్నాడు, మేము మిశ్రమ బిందువుతో మనిషిని సృష్టించాం. అల్లాహ్ అంటున్నాడు, ఇన్నా హదైనాహు సబీల ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా. మేము అతనికి సన్మార్గం చూపించాము. మనిషిని సృష్టించేసి వదిలేదా, ఇష్టం వచ్చినట్టు బతుకు, ఏం పర్వాలేదన్నా. ఏమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? నిన్ను సృష్టించాము, అలాగే నీకు సన్మార్గం కూడా చూపిస్తున్నాము. అయితే సన్మార్గాన్ని నువ్వు స్వీకరించి విశ్వాసిగా జీవించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల భయభక్తులుగా జీవించి సన్మార్గం పొంది ఎవరు సచ్చీలుల జాబితాలో చేరుతావో, లేకపోతే తలబిరుసుతనం. ఎలా మాట్లాడతారండి మనిషి? తలబిరుసుతనం. ఎవరు? దేవుడా? ఆయన ఎవరు? అల్లాహ్. ఆయన ఎవరు? మాకు తెలియదే. అల్లాహ్ అంటున్నాడు, అందుకే మేము మిమ్మల్ని సృష్టించినప్పుడు తల్లి గర్భం నుంచి నువ్వు వచ్చినప్పుడు నీ చూపులు సరిగ్గా కేంద్రీకరించలేకపోయాం. మనం చూస్తున్నాం హాస్పిటల్లో మన పిల్లల్ని తీసుకుని ఎత్తుకున్నప్పుడు ఆ చూపులు శూన్యంలో చూస్తూ ఉంటాడు. నిస్సహాయ స్థితిలో ఉంటాడు మనిషి. చూపులు ఎక్కడ కేంద్రీకరించాలో కూడా తెలియదు. అమాయకంగా గాల్లో చూస్తూ ఉంటాడు. మనం పలకరిస్తూ ఉంటాము, మన వైపు చూడటం చాలా తక్కువ. అవునా కదా? ఆ తర్వాత ఉండే కొలది తండ్రిని గుర్తుపడతాడు, తల్లిని గుర్తుపడతాడు. కానీ ముందు శిశువుగా ఉన్నప్పుడు ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అలా పుట్టి నువ్వు ఈరోజు సృష్టికర్త ఎవరు? తలబెరుసుతానమ్మా, ఇంత మొండి వైఖరా? అల్లాహ్ అంటున్నాడు గత రాత్రి చదివినటువంటి సూర్య ముల్క్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాక్యంలో ఉన్నాడు, మేము ఈ తలబిరుసుతనం ప్రదర్శించే వారిని, అవిశ్వాసులుగా జీవించిన వారిని సృష్టికర్త అంటే ఎవరో నాకు తెలియదు అన్న వారికి ఆ రోజు వాళ్ళకి ఆ వైభవం ఏంటో ఆ రోజు తెలుస్తుంది. ఎప్పుడు? కుల్లమా ఉల్ఖియత్ లహా ఖజనతుహా అలం యాతికుం నజీర్. జహన్నంలోకి ఈ మానవుల సమూహాన్ని పడేసేటప్పుడు జహన్నం యొక్క సంరక్షకులు, నరకానికి సంరక్షకులు ఉన్నారండి. నరకానికి సంరక్షకులు ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నరకానికి ఆ సంరక్షకులు దైవదూతలు, వారు పెద్ద పెద్ద సంఖ్యలు వేసి నరకాన్ని అదుపులో ఉంచుతున్నారు. సన్న స్త్రీలు దొరుకుతారు, సన్న చైన్ బంగారం. తర్వాత
బండికి వేస్తాము గొలుసు, 2 వీలర్ ఏమండి, గాంధీ పార్క్ దగ్గర వెళ్ళిపోతే రకరకాల గొలుసులు, పెద్ద పెద్ద గొలుసులు. అల్లా అంటున్నాడు, నరకం గర్జిస్తుంది. ఆ గర్జించే నరకానికి దైవ దూతలు గొలుసులతో బంధించి దాన్ని అదుపులో ఉంచుతున్నాం. ప్రతిసారి మానవుల సమూహాన్ని దాంట్లో విసిరేసేటప్పుడు అది గర్జిస్తుంది. ఆ గర్జన ఎలా ఉంటుంది? అల్లా అన్నాడు, గాడిద మాదిరిగా అరుస్తుంది. గాడిద మాదిరిగా. అది ఈ ఇహలోకంలోని గాడిద కాదు సోదరు, ఈ గాడిద కాదు, ఈ మాత్రం అరుపు కాదు. ఎన్న అంకరల్ అస్వాతుల్ సౌతుల్ హమీర్, అది ఆ విధంగా అరుస్తుందన్నమాట. తలపిరుసుతనం ప్రదర్శించే వారికి అక్కడ తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్నల్ అబ్రార యశ్రబూన మిన్ కాసిన్ కాన మిజాజుహా కఫూరా. ఇన్నల్ అబ్రార్ ఎవరు? సజ్జనులు, సచ్చీలులు, విశ్వాసులు. అల్హమ్దులిల్లాహ్, మనం సహరీ చేసి వచ్చాం ఫజర్ నమాజ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా సజ్జనుల జాబితాలో చేర్చుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినాన మనందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సజ్జనుల జాబితాలో చేర్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వర్గంలోకి ప్రవేశాన్ని కల్పింపచేయుగాక. అల్లాహ్ అంటున్నాడు, చూడండి, మధుపాత్రలు, జన్నతులో మద్యం ఉంది. ఇహలోకంలో ఎవరైతే మద్యం తాగుతాడో అక్కడ ఆ మద్యం దొరకదు వారికి. ఇహలోకంలో మద్యం తాగితే తూలుతాడు. అమ్మ నాన్న ఎన్నో మాటలు వచ్చేస్తాయి నోటికి. ఆ చుక్కల లోపలికి వెళ్ళిన తర్వాత, ఆ గాడిద మూత్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడతాడో తెలియదు. కానీ అల్లా అంటున్నాడు, మా దగ్గర ఆ మధు ఉంది, ఆ మద్యం ఉంది. మద్యం అది ఒక సెలవు. అల్లాహు అక్బర్. అక్కడ మనిషి వచ్చి పాత్రలలో తాపించేవారు ఉన్నారు. ఎవరు? బాలురు, అందమైన బాలురు. సుబ్హానల్లాహ్. వారు వెండి పాత్రలలో మద్యాన్ని అందిస్తారు. జన్నతులో వెండి పాత్రలలో తెల్లగా చక్కగా వెండి పాత్రలలో మద్యం ఇస్తారు. ఆ మద్యాన్ని సేవించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని స్మరిస్తాడు. బూతులు రావు. ఇక్కడ ఏమవుతుందండి? ఇహలోకంలో మనిషి మృగం అయిపోతాడు, ఇక్కడ మద్యం తాగితే. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆ మద్యాన్ని, మధువుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇవ్వాలని దుఆ చేస్తుంది జన్నతులో. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఐన యశ్రబు బిహా ఇబాదుల్లాహి యుఫజ్జిరూనహా తఫ్జీరా. చూడండి, అది ఒక సరోవరం దగ్గరకు వచ్చి నువ్వు తాగాలంటే తాగొచ్చు, లేకపోతే పాత్రలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. అయితే మళ్ళీ అక్కడ నుంచి వేలు పెట్టి, సరోవరంలో వేలు ఇలా పెట్టి, నీ ఇష్టం వచ్చిన దగ్గరికి, ఎక్కడైతే నీ రూమ్ ఉందో, ఎక్కడైతే నీ నిలయం ఉందో అక్కడ దాకా దాన్ని లాక్కొని వెళ్ళవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక బద్దు వచ్చాడు. ఎవరు? పల్లెటూరు మోతుబరి వ్యక్తి వచ్చాడు. వచ్చి, ఓ ప్రవక్త, జన్నత్లో వంట ఉంటుందా? జన్నత్లో వంట ఉంటుందా? ఎందుకంటే వంట అంటే ప్రాణం కదా అరబ్బులకి. వంట ఉంటుంది. ఎందుకు ఉండదు? ప్రవక్త శ్వాసం అంటారా? వంట ఉంటుంది. వంటే కాదు, తాలిచ్చే వంటే ఉంటుంది. అబ్బో, ప్రాణం ఎక్కడికో పోయింది. ఎందుకంటే అరబ్బులకి వంటే పాలు అంటే అబ్బో చాలా, అది అమృతం అన్నమాట అరబ్బులకి. మనకు తెలియదు ఆ రోజు, తెలుసా అండి? మనకు తెలియదు. మాషాల్లా, ప్రతి సహరీలో పచ్చి వంట పాలు తాగుతారు. నేను అల్హమ్దులిల్లాహ్ సహరీలో పాల్గొన్నా. ఇక్కడ పచ్చి వంట పాలు వేడి చేయకుండా సుభాషిత. ఆ సహాబీ అడుగుతున్నారు, జన్నత్లో వంట ఉంటుందా అంటే పాలిచ్చే వంట ఉంటుంది. అయితే నీ వంట ఇహలోకంలో భూమి మీద నడుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వంట జన్నత్లో ఆకాశంలో పైకి ఎగిరింది. ఎక్కడ? పైకి ఎగిరింది. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, జన్నత్లోని సరోవరం నుంచి పాల సముద్రం ఉంది, పాల సరోవరం ఉంది, తేనె సరోవరం ఉంది, మద్యం సరోవరం ఉంది. అక్కడి నుంచి చూడండి, ఈ రోజు మనిషి ఏం చేస్తాడండి? పొలంలోకి నీళ్లు వెళ్ళడం చూస్తాడు. అవునా కదా? మెరకలోకి వెళ్తాయా నీళ్లు? పొలంలోకి వెళ్తాయా? నీరు పల్ల మెరుగు. ఓకే, కానీ మెరకలోకి నీరు వెళ్ళదు, ప్రవాహం అవదు. అల్లాహ్ అంటున్నాడు, జన్నతులో
నువ్వు ఈ కింద నీటిని ఆ గోడల మీదకి ప్రవహింప చేయాలంటే నువ్వు చేసుకోవచ్చు. అల్లాహు అక్బర్. జన్నతులో ఆ పరిస్థితి. అక్కడ ఆ వ్యక్తి ఆ మధువుని స్వీకరించిన తర్వాత వేలితో దాన్ని లాక్కొని పడతాడు తన నిలయం దగ్గరికి. యుఫజ్జిరూనహా తఫ్జీరా యూఫూన బిన్నజరి వ యఖాఫూన యౌమన్ కాన షర్రుహు ముస్తతీరా. వీళ్ళకి ఇంత గొప్ప అనుగ్రహం ఎలా దొరికింది అంటే వీళ్ళు మొక్కుబడులను పూర్తి చేశారు. మొక్కుబడులను పూర్తి చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజల కొరకు ఏ రోజు కూడా మొక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని చెల్లించేవారు ఇహలోకంలో. అల్లాహ్ అంటున్నాడు, వయుతీమున అత్తామాలా హుబ్బిహి మిస్కీనం వ యతీమం వ అసీరా. వారు చూడండి, మిస్కీనం అభాగ్యులకు, నిరుపేదలకు, అనాథలకు, అదేవిధంగా ఖైదీలకు ఆహారం సమకూర్చేవారు. ఏమండి, మనం ఇఫ్తార్ దావతులు చేస్తాం, సహరీ దావతులు చేస్తాం, లేకపోతే పిల్లలు పుడితే తల వెంట్రుకలు తీసి దావత్ ఇస్తాం. ఎప్పుడైనా ఒక పళ్ళం కానీ లేకపోతే ఒక చిన్న డిష్ లో కానీ ఖైదీలకు ఇచ్చామా చెప్పండి? విజయవాడలో కోర్టు లేదా? ఖైదీలు లేరు అక్కడ. జైలు ఉందా లేదా? మనకి ఇక్కడ 1 టౌన్లో 2 టౌన్లో ఖైదీలు ఉన్నారు. ఎప్పుడైనా ఖైదీల పరామర్శ జరిగిందా? సౌదీ అరేబియాలో మాతో పాటు పనిచేసే వ్యక్తి ఒక లారీ యాక్సిడెంట్ చేసి జైలు పాలయ్యాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ని మనం గుర్తుపట్టలేకపోయాం. ఏంటండి పరిస్థితి అంటే, ఇక్కడే ఉందండి, ఎండిపోయిన రోడ్లు కదా తినేది. జైల్లో మాకు సుబ్హానల్లాహ్ పంచభక్ష పరమాన్నాడు జైల్లో. ఎందుకంటే జోహర్ నమాజ్లో ఒక షేక్ వచ్చేస్తాడు, ఖైదీలకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలాగా ప్రజలు ఇష్టం వచ్చినట్లు ఇంట్లో వండుకొని తీసుకొచ్చి ఖైదీలకు ఇస్తూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖైదీలకు ఆహారం పెట్టేవాళ్ళు అన్నాడు. ఖైదీలు అంటే ఏంటి మీకు తెలుసా? సౌదీ అరేబియాలో ఇమాం గారు మస్జిద్లో నమాజ్ చేసిన తర్వాత ఆయన 3 పనులు చేయాలి ప్రతిరోజు. ఒకటి, రేడియో స్టేషన్ కానీ దూరదర్శన్ టీవీకి కానీ వెళ్ళి అక్కడ ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఖురాన్ హదీస్ వెలుగులో ప్రశ్నలు అడుగుతారు, శ్రోతల ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఖురాన్ హదీస్ వెలుగులో. అదేవిధంగా ఆసుపత్రులకు పోవాలి, గవర్నమెంట్ డాక్టర్ ఆసుపత్రులకు పోయి ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారి కోసం స్వస్థత కోసం దువా చేయాలి. మూడవది జైలుకు వెళ్ళి అక్కడ ఖైదీలను పరామర్శించి వారికి నచ్చ చెప్పాలా. మీరు ఈ పని చేసి ఉండకపోతే ఈరోజు మీ పరివారంతో మీరు దూరం అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని చెప్పేసి వారికి నచ్చ చెప్పాలా. ఈ పనులన్నీ ఇమాములా పనిచేస్తారు. ఇక్కడ ఏమి ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి రాజ్యం మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ప్రసాదించగాక. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వయుతీమున అత్తామాలా హుబ్బిహి మిస్కీనం వ యతీమం వ అసీరా ఇన్నమా నుతీముకుం లివజ్హిల్లాహ్. అన్నం పెట్టేటప్పుడు ఏం చేస్తారండి? మనిషి పెట్టేసి ఇచ్చేసిన తర్వాత నా కోసం దువా చెయ్యి అనొచ్చా? ఏమండి, అనాథలకు, అభాగ్యులకు ఏమైనా కానుకలు ఇచ్చేసిన తర్వాత నా కోసం దువా చెయ్యి అనొచ్చా? ఇచ్చేసి ఊరుకోవాలా? ఏమనాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు,